వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం అడవి వెంకటాపూర్ గ్రామంలో చోటు చేసుకున్న ఇద్దరు పిల్లల మరణం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. మొదట దీనిని ఆత్మహత్యగా భావించినా ఇప్పుడు కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఇది ఆత్మహత్య కాదని, ఖచ్చితంగా తన భర్తే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతురాలి చెల్లెలు జ్యోతి సంచలనమైన విషయాలు బయటపెట్టింది. ఘటనా స్థలంలో దొరికిన సూసైడ్ నోట్ తన అక్క రాసింది కాదని, అది తన బావే రాసి మరణాన్ని ఆత్మహత్యగా నమ్మించి ప్రయత్నం చేస్తున్నాడని ఆమె కన్నీటి పర్యంతమవుతుంది. తమ అక్కను బావే హత్య చేశాడని, అతడిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేస్తుంది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మృతురాలి కుటుంబీకులు పరిగి ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. బాధ్యుడైన భర్తను వెంటనే అదుపులో తీసుకొని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఆరోపణలతో ఈ కేసు ఇప్పుడు పోలీసులకు సవాల్గా మారింది. సూసైడ్ నోట్పై ఎవరి రాత ఉంది, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏముంటుంది అనేది వేచి చూడాల్సిందే. వచ్చింది సార్, ఆయన మా సుత్తమే కదా, ఆయన ఫోన్ చేసిండు. ఆయన ఫోన్ చేసిన నాడే మేము వచ్చినాం. మేము వచ్చే వరకల్లానే ముగ్గురు పోలీసు వాళ్ళు ఉండి తలుపులు తెరిచేసే ఉండే, టీవీ ఆన్లోనే ఉండే, తలుపులు తెరిచేసి ఉండే. మా బాబాయిలు కూడా ఎంటకించాలి వచ్చిండ్రు. మా బాబాయిలు మా నాయన వచ్చిండ్రు. వాళ్ళు వచ్చిన నాడే ఫస్ట్ ఈడిదిన్నే గోడలే అడ్డం ఉన్నాయి. ఇది పిల్లలు చంపుతుంటేనన్నా తెలియదా, ముందు ఈయన పట్టుండి అంటానని అలా మధ్యం చేతి చూపిందాడే ఒక పోలీస్ ఆయన, నువ్వు వీడు ఉండగరా, నువ్వు అక్కడ జడాలు ఎక్కువ అయితే నువ్వైతే నడాసా అని చెప్పిండు పోలీసు ఆయన దేకపోయిండు. ఇక మా అక్క మ్యారేజ్ అయ్యి 9 సంవత్సరాలు అవుతుంది సార్. 9 సంవత్సరాల నుంచి ఒక 2 ఏళ్ళేమో సరిగ్గానే ఉండు. తర్వాత వాళ్ళ తమ్ముంది మ్యారేజ్ అయింది. మా ఊరు నుంచే ఉండవయ్యారు ఆమెను కూడా, వాళ్ళ యారని. ఆమె పెళ్ళి అయినా ఒక 5-6 నెలలు ఇద్దరు మంచిగా ఉన్నారు. మా అక్క ఆమెతో మంచిగా ఉంది, ఆమె మా అక్కతో మంచిగా ఉంది. ఉన్న తర్వాత ఏమైంది తెలియదు, ఏం కథ తెలియదు. ఇంకా ఒక్కటే ఇల్లు పంచుకున్నారు. ఇల్లు జాగా ఉందాడా, ఇల్లు జాగా కాడ ఇద్దరు కొట్లాడి పంచుకురు అంట ఇల్లు. ఈమెకి కొంచెం చిన్న జాగా వచ్చింది, ఆమెకి జర పెద్ద జాగా వచ్చింది. వాళ్ళ ప్లేస్లకి వీళ్ళ జాగా వచ్చిందంటే గోడ కట్టుకోవే నువ్వు, నీ దానికి మా అక్కకి మా అమ్మ మా నాయన లేరు సార్. ఆల్రెడీ లేనందుకు జర మా బాబాయ్లకు పని ఉంటుంది, చేను పని అది ఉంటుంది. వాళ్ళు ఎవరి దానికి కరెక్ట్ పోనందుకు ఈమె దానికి ఏం చేస్తారంటే వాళ్ళు 3 రోజులకి ఎప్పుడంటే అప్పుడు ఉరుకుతూనే ఉంటారు. ఇంకా ఉరకటానికి ఆమె ఏం చేస్తున్నానంట అంటే మాకని ఆకిలి ఊడ్చేస్తానా జవడమేనంట, తినేస్తానా జవడమేనంట. నీ దానికి ఎవరు వస్తారే, నీకెవరు ఉన్నారే, ఏం రూబాబు చూపిస్తావే ఇడ నాతో ఊర్లకి అని గలీజ్ మాటలు ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నానంట సార్. ఒక రీసెంట్గా ఒక 8 నెలల కింద మా నాయనమ్మ చనిపోయింది. మా నాయనమ్మ చనిపోయినాక కూడా మా బావ మా అక్కను మస్తు కొట్టిందంట. కొట్టిన తర్వాత ఒక నెల కిందనేమో మా నాయనమ్మ బంగారం ఉండే. అట్లా కూడా మా అక్కకి నాకు మా అత్త మాకు ముగ్గురికి బంగారం ఇచ్చారు సార్. ఆ బంగారం ఇచ్చి ఒక నెలనే అవుతుంది. ఆ బంగారం తీసుకుపోయి మరి మా అక్క ఏం చెప్పింది అంటే, నీకు ఇయ్యను నేనే చేయించుకుంటా, నాకు బిడ్డ ఉంది కదా అంటనే అన్నదంట. అంటే అట్లా చేసుకో, అప్పు ఉందంట 4-5 లక్షలు. తాగుతాడు, ఎప్పుడు చూసినా 24 గంటలు తాగే ఉంటాడు. తాగకుండా ఒక్కరోజు మేము ఎప్పుడన్నా పోతే అనుమానం సార్, చాలా అనుమానం. ఎవరు పోతే మా బాబాయ్లు పోతే బాబాయ్లతోనే వండుకున్నావు, నా మొగడు పోతే నా మొగతోనే వండుకున్నావు. ఎవరు పోతే ఎవరైనా ఇప్పుడు పోయినా ఊరుకుంటారా సార్? పిల్లలు ఉన్నప్పుడు 10 రూపాయలు 20 రూపాయలు పిల్లలకన్నా ఎవరైనా ఇస్తారు. నువ్వు వాళ్ళతోనే వండుకుందే నీకు పైసలు ఇచ్చిరా వాళ్ళు? 10 రూపాయలకి 20 రూపాయలకి ఎవరైనా వండుకుంటారా సార్? నేను గలీజ్ మాటలు ఎవరు పోతే వాళ్ళకి అంటి పెట్టి ఇప్పుడు ఆ బంగారం ఇయ్యనందుకే మా అక్కని చంపిండని నా ఉద్దేశం సార్. అది కాక ఇంకొకటి మేకలేమో అమ్మిందంట. ఆ మేకల గురించి మాకు తెలియదు, దానికాడ కొంచెం లొల్లొచ్చిందంట. వీళ్ళు యారలోళ్ళు కూడా ఎందుకు నేలనియరు ఏం కథ అంటే, ప్రతి క్షణం నీకెవరుండే, నీకేముందే, నీకెవరుండే, నీకు ఏమున్నా ఏం లేకున్నా వాళ్ళైతే ఈమెకేం 1 రూపాయి ఇచ్చిన వాళ్ళు గారు. 1 రూపాయి పెట్టిన బంగారము మొత్తం అమ్ముకుంటేవి నువ్వు. మీకెళ్ళి మేము పైసలు ఇచ్చినవి మొత్తం తింటి. ఒకనాడు ఒక కష్టం చేసుకురాకపోతే పిల్లలకు నిరుపపొడేసి అన్నం తినిపిస్తుండే సార్. మా యొక్క నిరుపపొడేసి ఈ పొద్దు రేపు ఎవరైనా తినిపిస్తురా? ఇల్లుందా, ఒక రూమ్ అంతా కూడా లేదు. ఆ ఇంట్లో ఈ పొద్దు రేపు ఎవరైనా సంసారాలు చేస్తురా? అన్నిటికీ అణిగి మణిగి ఉన్నాం కాదన్నా మా అక్కని కొట్టే చంపిన. ఆ రాత అయితే మా అక్కది కాదు సార్, నేను 100% చెప్తా. ఆ రాత మా బావది, నేను గుర్తుపడతా. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు వాళ్ళ దగ్గర షాప్ ఉన్నప్పుడు నేను పోయినా వాళ్ళ ఊరికి. పోయినప్పుడు ఏం చేస్తానంటే మందికి ఉద్దర్లు ఇస్తురుగా, ఆ ఉద్దర్లు ఇచ్చినప్పుడు నేను పోయినప్పుడు తీసి చదువుతురు నా ముందర ఇద్దరు గిళ్ళకి ఇచ్చిన గలితో పైసలు ఇప్పించుకోవాలని. ఇప్పించుకునేటప్పుడు నేను చూసినందుకు మా బావదే ఆ రైటింగ్ 100% నేను చెప్తా. మా అక్క మాత్రము ఎన్నిసార్లు కొట్టినా నాకన్నా ఫోన్ చేస్తుండే, మా బాబాయ్ వాళ్ళకన్నా ఫోన్ చేస్తుండే, ఎవరి దానికన్నా పోతుండే, కానీ అట్లాంటి పని మాత్రం చేయలేదు.